కర్కాటక రాశివారు మీ జీవితంలో ఈ మధ్యకాలంలో జరుగుతున్న ఊహించని పరిణామాలకు, మీ మానసిక క్షోభకు అసలు కారణమేమిటో తెలుసా? రాత్రిళ్ళు నిద్ర లేకుండా చేస్తూ మీరు ఒంటరిగా కన్నీళ్లు పెట్టడానికి కారణమైన ఆ స్త్రీ ఎవరు? ఆమె వల్ల మీ జీవితంలో జరగబోయే ఆ షాకింగ్ నిజమేమిటి? ఇన్నాళ్ళు మీకు మంచి చేస్తున్నట్లు నటిస్తూ, మీ వెన్నంటే ఉంటూ, మీ జీవితాన్ని పరోక్షంగా శాసిస్తున్న ఆ మనిషి గురించి ఈరోజు మనం జ్యోతిష్య శాస్త్రకరంగా గోచార రీత్యా కొన్ని నమ్మలేని నిజాలు తెలుసుకోబోతున్నాం. ఆ స్త్రీ ఎవరో పేరుతో సహా కొన్ని బలమైన సంకేతాలు, నక్షత్రాలు, అక్షరాల ద్వారా ఈరోజు మీకు స్పష్టంగా అర్థం కాబోతోంది. దయచేసి ఇప్పుడే వీడియో స్కిప్ చేయకండి. ఎందుకంటే మధ్యలో ఏ చిన్న విషయం మిస్ అయినా ఈ అదృశ్య శత్రువు ఎవరో మీకు పూర్తిగా అర్థం కాదు. అలాగే ఈ భయంకరమైన సమస్యల నుంచి బయటపడి మిమ్మల్ని పట్టి పీడిస్తున్న దరిద్రమంతా వదిలిపోయి మీరు ప్రశాంతంగా జీవించడానికి ఒక చిన్న అత్యంత శక్తివంతమైన పరిహారం కూడా ఈ వీడియో చివర్లో చెప్పబోతున్నాను. ఆ పరిహారం ఎందుకు చేయాలి, దాని వెనుక ఉన్న ఆధ్యాత్మిక ఆంతర్యం ఏమిటనేది కూడా వివరంగా చెబుతాను. అది చేస్తే చాలు, మీ జీవితంలో మళ్ళీ వెలుగులు చూస్తారు. అందరికీ నమస్కారమండి. నేను మీ జ్యోతిష్య నిపుణురాలని. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం చాలా తీవ్రమైనది మరియు ప్రతి కర్కాటక రాశివారు ఖచ్చితంగా తెలుసుకోవలసినది. ముందుగా నాదొక చిన్న విన్నపం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. అప్పుడే నేను చేసే ఇలాంటి ముఖ్యమైన జ్యోతిష్య విశ్లేషణలు మరియు పరిష్కారాలు మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వెంటనే వస్తాయి. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కామెంట్స్లో భక్తి శ్రద్ధలతో ఓం నమః శివాయ లేదా ఓం నమో నారాయణాయ అని రాయండి. భగవంతుని పవిత్రమైన నామస్మరణతో ఏ పని మొదలుపెట్టినా అది ఖచ్చితంగా శుభాన్నిస్తుంది. దాంతోపాటే ప్రస్తుతం మీ జీవితంలో మీరు ఎలాంటి సమస్యను ఎదుర్కొంటున్నారో, మిమ్మల్ని ఎక్కువగా బాధిస్తున్న ఇబ్బంది ఏమిటో కూడా కామెంట్స్లో నాతో పంచుకోండి. మీ సమస్యలకు తగినట్లుగా భవిష్యత్తులో మరిన్ని మెరుగైన పరిష్కారాలు అందించడానికి నేను ఖచ్చితంగా ప్రయత్నిస్తాను. ఇప్పుడే నేను చెప్పబోయే విషయం వింటే చాలామంది కర్కాటక రాశివారు నిజంగా ఆశ్చర్యపోతారు. అసలు కర్కాటక రాశివారి మనస్తత్వం గురించి ముందుగా మనం కొన్ని మాటలు మాట్లాడుకోవాలి. జ్యోతిష్య శాస్త్రంలో కర్కాటక రాశికి అధిపతి సాక్షాత్తు ఆ చంద్ర భగవానుడు. చంద్రుడంటేనే మనస్సుకు, భావోద్వేగాలకు, ఆప్యాయతకు కారకుడు. అందుకే ఈ రాశివారు చాలా సున్నితమైన మనస్సు కలిగి ఉంటారు. పక్కన వారు కష్టాల్లో ఉన్నారని తెలిస్తే చాలు, వీరికి ఇట్టే మనస్సు కరిగిపోతుంది. తమ జేబులో డబ్బులు లేకపోయినా, ఎవరి దగ్గరో ఒకరి దగ్గర అప్పు చేసైనా సరే ఇతరులకు సాయం చేసే గొప్ప దాతృత్వ గుణం మీది. కానీ దురదృష్టం ఏమిటంటే, ఇక్కడే చాలామంది కర్కాటక రాశివారు చేసే అతిపెద్ద తప్పు ఏమిటంటే, మీరు ఎవరికైతే అత్యంత ప్రాధాన్యత ఇస్తారో, ఎవరి కోసమైతే మీ విలువైన సమయాన్ని, కష్టపడి సంపాదించిన ధనాన్ని ధారపోస్తారో, వారే మిమ్మల్ని అత్యంత దారుణంగా వెన్నుపోటు పొడుస్తారు. పైకి ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా మాట్లాడుతూనే లోపల మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు, మీ మీద అసూయ పడేవారు మీ చుట్టూ చాలామందే ఉన్నారు. ముఖ్యంగా ఈ సమయం మీకు ఎందుకు ఇంత క్లిష్టంగా మారిందంటే, దానికి ప్రధాన కారణం జూన్ 29న రాబోతున్న పౌర్ణమి. అవునండి, ఈ జూన్ 29 పౌర్ణమి ప్రభావం కర్కాటక రాశి వారి మీద చాలా తీవ్రంగా, ఊహించని విధంగా ఉండబోతోంది. జ్యోతిష్య శాస్త్రంలో పౌర్ణమికి కర్కాటక రాశికి విడదీయరాని సంబంధం ఉంటుంది. ఎందుకంటే పౌర్ణమి నాడు కర్కాటక రాశి అధిపతి అయిన చంద్రుడు తన పూర్తి కళలతో అత్యంత శక్తివంతంగా ఉంటాడు. సముద్రంలో ఆటుపోట్లు ఎలాగైతే వస్తాయో, ఈ పౌర్ణమి ఎనర్జీ వల్ల మీ మనస్సులో కూడా భావోద్వేగాలు ఒక్కసారిగా ఉప్పెనలా మారతాయి. మీకు తెలియకుండానే పాత గాయాలు గుర్తుకు రావడం, ఎవరూ చేసిన మోసం తలుచుకుని రాత్రిళ్ళు ఒంటరిగా కన్నీళ్లు పెట్టుకోవడం జరుగుతుంది. ఈ జూన్ 29 పౌర్ణమి సమయానికి గోచారంలో ఉన్న గ్రహస్థితులను గమనిస్తే, గురుడు, శని, రాహువు, కేతువుల సంచారంతో మీ జీవితంలో అనుకోని కుదుపులు, ఆటంకాలు వస్తున్నాయి. ముఖ్యంగా
కర్మకారకుడైన శని ప్రభావం వల్ల మీరు చేసే ప్రతి పనిలోనూ అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఒక అడుగు ముందుకు వేస్తే 10 అడుగులు వెనక్కి లాగే పరిస్థితులు దాపుంచాయి. ఇంకోవైపు రాహువు కేతువుల దుష్ప్రభావం వల్ల మీ ఆలోచనల్లో ఒక విధమైన భయంకరమైన గందరగోళం నెలకొంది. సరిగ్గా ఈ పౌర్ణమి ఎనర్జీ తీవ్రమవుతున్న సమయంలో రాహువు సృష్టిస్తున్న మాయ వల్ల మీ జీవితంలోకి ఒక స్త్రీ రూపంలో ఒక పెద్ద సమస్య వచ్చి చేరిందని, లేదా అంతకు ముందే ఉన్న ఆ సమస్య ఇప్పుడు మరింత తీవ్ర రూపం దాల్చుతోందని గోచార గ్రహాలు మనకు స్పష్టంగా సూచిస్తున్నాయి. దయచేసి ఇంకా ముఖ్యమైన విషయం చెప్పాల్సి ఉంది. ఇప్పుడే వీడియో స్కిప్ చేయకండి. ఆ స్త్రీ ఎవరనేది మనం వెంటనే ఒక అంచనాకు రాలేము. ఎందుకంటే ఆమె మీ జీవితంలో ఏ కోణం నుంచైనా వచ్చి ఉండవచ్చు. కానీ ఆమెను గుర్తించడానికి జ్యోతిష్య శాస్త్రం మరియు మానసిక విశ్లేషణ కొన్ని అద్భుతమైన సంకేతాలను మనకు అందిస్తున్నాయి. ఆమె లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా? మీ ముందు ఉన్నప్పుడు మీకంటే ఆత్మీయులు ఎవరూ లేరన్నట్లుగా నటిస్తుంది. మీ కష్టాలు విని ఆమె కూడా జాలిగా కన్నీళ్లు పెట్టుకున్నట్లుగా డ్రామా చేస్తుంది. కానీ ఆమె అసలు లక్ష్యం అది కాదు. మీ నోటి గుండా మీ కుటుంబ రహస్యాలు, మీ ఆర్థిక విషయాలు, మీ భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్ధల గురించి కూపీ లాగడమే ఆమె ఏకైక పని. మీ మనసులో ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుని ఆ తరువాత దాన్ని వేరే వాళ్ళ దగ్గర మీపైనే అస్త్రంగా వాడుతుంది. ఈ ఒక్క లక్షణం మీ జీవితంలో ఉన్న ఎవరిలోనైనా కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడాలి. ఆమె మీ గురించి ఎవరితో ఏం చెబుతోందో, మీ వెనుక ఎలాంటి కుట్రలు అల్లుతోందో ఈ జూన్ 29 పౌర్ణమి నాటికి నెమ్మదిగా మీకే స్పష్టంగా అర్థం కావడం మొదలవుతుంది. ఈ పౌర్ణమి చంద్రుడు రహస్యాలను బయటపెట్టే శక్తిని కలిగి ఉన్నాడు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. టైటిల్లో మనం పేరుతో సహా తెలిసిపోయింది అని చెప్పుకున్నాం కదా. దీని అర్థం నేనిక్కడ నేరుగా ఒకరి పేరు ఫలానా అని ఖచ్చితంగా చెప్పడం కాదు. ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రం ఎప్పుడూ సంకేతాల ద్వారా మాట్లాడుతుంది. కానీ కొన్ని అక్షరాలు, కొన్ని నక్షత్రాల ఆధారంగా ఆ స్త్రీ స్వభావాన్ని, ఆమె ఎవరై ఉండొచ్చు అనే దాన్ని మనం పసిగట్టవచ్చు. సంప్రదాయ జ్యోతిష్య విశ్లేషణ ప్రకారం కర్కాటక రాశివారి ప్రస్తుత గ్రహస్థితిని బట్టి చూస్తే ముఖ్యంగా వాయుతత్వ మరియు అగ్నితత్వ రాశులకు చెందిన స్త్రీల వల్ల మీకిప్పుడు ముప్పు పొంచి ఉంది. ఉదాహరణకు ఆ స్త్రీ పేరులోని మొదటి అక్షరాలు ఇంగ్లీషులో ఎస్, ఎం, పి లేదా ఆర్తో ప్రారంభమయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఇది కేవలం ఇంగ్లీషు అక్షరాలే కాదు, తెలుగులో కూడా సా, సా, మా, పా, రా వంటి అక్షరాలతో పేర్లు మొదలయ్యేవారు కావచ్చు. అలాగే కొన్ని నిర్దిష్టమైన నక్షత్రాలు అంటే కృత్తిక, ఆశ్లేష లేదా జ్యేష్ఠ నక్షత్రాలకు చెందిన వ్యక్తుల స్వభావాలు ఇప్పుడు మీకు పూర్తిగా ప్రతికూలంగా మారే సూచనలు బలంగా ఉన్నాయి. అంతేకాదండి, ఆ స్త్రీ ప్రవర్తించే కొన్ని అలవాట్లను బట్టి కూడా మనం వాళ్లను సులభంగా గుర్తించవచ్చు. ఆ స్త్రీ ఎప్పుడూ తన గొప్పలు తాను చెప్పుకోవడం, మీరేదైనా మంచి పని చేస్తే దాన్ని చిన్నచూపు చూడడం, ప్రతి చిన్న విషయానికి అనవసరంగా వాదించడం లాంటివి చేస్తుంటుంది. పైకి చాలా మృదువుగా, తీయగా కనిపిస్తూనే మాటల ద్వారా మిమ్మల్ని మానసికంగా కృంగతీసే లక్షణం ఆమెలో బలంగా ఉంటుంది. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. ఇవి జ్యోతిష్య విశ్లేషణలో కనిపించే సంకేతాలు మాత్రమే. ఇది ప్రతి ఒక్కరికి 100% ఒకే విధంగా వర్తిస్తుందని నేను చెప్పడం లేదు. మీ జీవితంలోకి వచ్చిన ఆ వ్యక్తి మీ సొంత కుటుంబంలోనే ఉండవచ్చు, అత్తగారి తరపు బంధువుల్లో ఉండవచ్చు, లేదా మీ ఇంటి పక్కన నివసించే పొరుగువారు కావచ్చు. కొన్నిసార్లు మీతో పాటు ఆఫీసులో పనిచేస్తూ మీ బాస్ దగ్గర మీ గురించి తప్పుగా ప్రొజెక్ట్ చేసే మీ తోటి ఉద్యోగిని కావచ్చు. కాబట్టి ఎవరిని నేరుగా చూపిస్తూ ఆరోపించకండి. నిజమైన నిర్ణయం తీసుకునే ముందు ఓపికగా పరిస్థితిని పరిశీలించండి. తొందరపడి ఎవరితోనూ గొడవ పడకండి. మరి ఈమె వల్ల, ఈ గ్రహస్థితుల వల్ల మీ ధనం మీద ఎలాంటి ప్రభావం పడుతుందో తెలుసా? చాలామంది కర్కాటక రాశివారు ఈ మధ్యకాలంలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. చేతికి వచ్చినట్లే వచ్చి డబ్బు చేజారిపోతుంది. మీరు ఎవరికో సహాయం చేయబోయి లేదా ఎవరూ చెప్పిన తప్పుడు మాటలు విని పెట్టుబడులు పెట్టి తీవ్రంగా నష్టపోయి ఉండొచ్చు. ఆ తప్పుడు సలహా ఇచ్చిన వ్యక్తి ఆ స్త్రీనే అయ్యే అవకాశం ఉంది. ఈ జూన్ 29 పౌర్ణమి ఎనర్జీ వల్ల మీ ఆర్థిక విషయాల్లో జరుగుతున్న మోసాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడతాయి. మీరు ఎవరి మీదైతే గుడ్డి నమ్మకం పెట్టుకున్నారో వాళ్లే మీకు కుచ్చుటోపి పెట్టాలని తెలుసుకుని మీరు మానసికంగా చాలా కుంగిపోతారు. మీ అప్పుల బాధలు మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.
మీరు కష్టకాలంలో ఆదుకున్న వాళ్లే ఇప్పుడు మీ ముఖం చూడడానికి ఇష్టపడడం లేదు. ఒక అప్పు తీర్చడానికి ఇంకో అప్పు చేయడం, ఆ వడ్డీలు కట్టలేక నానా అవస్థలు పడడం జరుగుతోంది. ఇదంతా చూస్తుంటే మీకు ప్రాణాలు పోతున్నంత బాధగా అనిపిస్తుంది. మీరు అడిగితే డబ్బులు ఇవ్వరు, కానీ వాళ్ళు మాత్రం దర్జాగా బతుకుతూ మిమ్మల్ని ఒక బిచ్చగాళ్ళలా చూసే పరిస్థితి రావచ్చు. కుటుంబ పరంగా చూసుకుంటే ఇంట్లో ప్రశాంతత పూర్తిగా లోపించింది. మీ భార్యాభర్తల మధ్య ఎప్పుడూ లేని విధంగా అకారణంగా గొడవలు జరుగుతున్నాయి. మీరు మీ జీవిత భాగస్వామిని ఎంతో ప్రేమిస్తారు, వారి కోసం ప్రాణమైనా ఇస్తారు. కానీ మధ్యలో వస్తున్న ఈ మూడో వ్యక్తి, అంటే మనం ఇందాక మాట్లాడుకున్న ఆ స్త్రీ మాటలు విని మీ మధ్య అనుమానాలు, అపార్థాలు చోటు చేసుకుంటున్నాయి. ఆమె మీ ఇంట్లోకి వచ్చి మీ భాగస్వామితో ఎంతో చనువుగా మాట్లాడుతూ మీ గురించి వ్యతిరేక భావనలు నూరిపోస్తూ ఉండొచ్చు. ఆమె వల్ల మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పెరిగిపోయి ఎప్పుడూ ఏదో ఒక వాదన జరుగుతూనే ఉంటుంది. దీనివల్ల మీ వివాహ జీవితంలో ఊహించని ఒడిదుడుకులు ఎదురవుతున్నాయి. జూన్ 29 పౌర్ణమి ప్రభావం వల్ల మీ మనసులోని ఆవేదన కట్టలు తెంచుకొని బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో మీరు చాలా సంయమనం పాటించాలి. కోపంతో ఏ నిర్ణయమూ తీసుకోకూడదు. మీ మధ్యలోకి మూడో వ్యక్తిని అస్సలు రానివ్వకండి. ఉద్యోగం చేసే కర్కాటక రాశివారి పరిస్థితి కూడా ఏమీ అంత ఆశాజనకంగా లేదు. ఆఫీసులో మీకు రావాల్సిన గుర్తింపు రావడం లేదు. మీరు పగలు రాత్రి కష్టపడి ప్రాజెక్టులు పూర్తి చేస్తుంటే ఆ క్రెడిట్ అంతా వేరే వాళ్ళు తీసుకెళ్లిపోతున్నారు. అక్కడ కూడా మీతో పాటు పనిచేసే ఆ మహిళా ఉద్యోగి పరోక్షంగా మీ ప్రమోషన్కు అడ్డుపడుతూ ఉండొచ్చు. మీ పై అధికారులకు మీ మీద లేనిపోని చారీలు చెప్పి మిమ్మల్ని తొక్కేయాలని చూస్తున్నారు. మీటింగ్స్లో మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడటం, మీ తప్పులను భూతద్దంలో చూపించడం లాంటివి జరుగుతుంటాయి. వ్యాపారం చేసేవారికి భాగస్వామ్య వ్యాపారాల్లో మోసపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మహిళలతో కలిసి చేసే వ్యాపారాల్లో ఈ పౌర్ణమి సమయానికి ఊహించని నష్టాలు, మాట పట్టింపులు రావచ్చు. కస్టమర్లతో అనవసరమైన గొడవలు రావడం వల్ల వ్యాపారంలో నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. ఇవన్నీ ఒక ఎత్తైతే, కోర్టు వ్యవహారాలు ఏవైనా ఉంటే అవి ఒక కొలిక్కి రాకుండా వాయిదాల మీద వాయిదాలు పడుతూ మీ సమయాన్ని, ధనాన్ని పీల్చి పిప్పి చేస్తున్నాయి. ఎవరైతే మీకు అండగా ఉంటారని భావించారో వారే ఇప్పుడు కోర్టు కేసుల్లో మీకు వ్యతిరేకంగా మారే సూచనలు ఉన్నాయి. వీటన్నిటి ప్రభావం చివరికి మీ ఆరోగ్యం మీద పడుతుంది. కర్కాటక రాశివారు సహజంగానే మానసిక ఒత్తిడికి త్వరగా గురవుతారు. చంద్రుని ప్రభావం, అందులోనూ ఈ పౌర్ణమి ఎనర్జీ వల్ల మీరు ఆలోచనలు ఎక్కువగా చేయడం, గత రాత్రి జరిగిన అవమానాలను తలుచుకొని నిద్ర పట్టకపోవడం జరుగుతుంది. ఈ టెన్షన్ల వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు, కడుపులో మంట, గ్యాస్ట్రిక్ ట్రబుల్, బీపీ ఒక్కసారిగా పెరగడం, అకారణమైన తలనొప్పి లాంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. పిల్లల భవిష్యత్తు గురించి కూడా మీరు తీవ్రమైన ఆందోళన చెందుతున్నారు. వారి చదువులు, వారి ప్రవర్తన మీకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. వారికి సరైన దారి చూపించాలన్న మీ తపనను కొందరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మీరు ఎంత మంచి చేసినా చివరికి మీరే చెడ్డవారవుతున్నారు. ఈ పరిస్థితులన్నీ మిమ్మల్ని ఒక చీకటి గదిలోకి నెట్టేసినట్లుగా అనిపిస్తుంది కదూ? కానీ ఇప్పుడే భయపడిపోకండి. దయచేసి చివర్లో చెప్పే పరిహారం అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. గ్రహస్థితులు మారతాయి, మీ కష్టాలు కూడా ఖచ్చితంగా తీరుతాయి. కానీ అంతకంటే ముందు మీరు చేయాల్సిన ముఖ్యమైన పని ఒకటుంది. ఎవరిని పడితే వాళ్లను గుడ్డిగా నమ్మడం ముందు మానేయండి. మీ రహస్యాలను, మీ కుటుంబ విషయాలను, మీ ఆర్థిక ప్రణాళికలను బయట వ్యక్తులతో, ముఖ్యంగా ఇందాక మనం అనుకున్న కొన్ని అక్షరాలు, నక్షత్రాలు, అలవాట్లు ఉన్న ఆ స్త్రీతో పంచుకోవడం తక్షణమే ఆపేయండి. మీ మంచితనమే మీకు శత్రువుగా మారుతోంది అన్న విషయాన్ని గ్రహించండి. నిజమైన నిర్ణయం తీసుకునే ముందు ఓపికగా పరిస్థితిని పరిశీలించండి. మరి ఇంతటి క్లిష్ట పరిస్థితుల నుంచి, మానసిక క్షోభ నుంచి బయటపడడానికి, ఈ దరిద్రమంతా విడిచిపోయి మీ జీవితంలో మళ్లీ లక్ష్మీ కటాక్షం కలగడానికి జ్యోతిష్య శాస్త్రంలో అద్భుతమైన పరిహారం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు నేను మీకొక అత్యంత శక్తివంతమైన పరిహారం చెప్పబోతున్నాను. ఇది వినడానికి చాలా సులభంగా అనిపించవచ్చు, కానీ దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, ఇది ఇచ్చే ఫలితం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. నేను ఇందాకే చెప్పినట్లుగా ఈ పరిహారాన్ని ఎందుకు చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనేది కూడా మీకు వివరిస్తాను. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. చంద్రుడు అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది పౌర్ణమి, మరియు ఆ చంద్రుణ్ణి తన శిరస్సుపై అలంకారంగా ధరించిన సాక్షాత్తు ఆ పరమశివుడు. కాబట్టి మీకున్న ఈ సమస్త దోషాలు, అదృశ్య శత్రువుల కుట్రలు తొలగిపోవాలంటే మీరు శివారాధన చేయడమే ఏకైక మార్గం. ఈ పరిహారాన్ని మీరు ప్రతి సోమవారం చేయాలి. ఎందుకు సోమవారమే? ఎందుకంటే సోమవారం అనేది సోమనాథుడైన శివుడికి మరియు చంద్రునికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. సోమవారం ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసి దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి. అక్కడ శివలింగానికి మీ చేతుల మీదుగా స్వయంగా నీళ్లతో లేదా ఆవు పాలతో అభిషేకం చేయండి. శివుడికి అభిషేకం చేస్తున్నప్పుడు మీ మనసులో ఉన్న బాధలన్నీ,
మిమ్మల్ని ఏర్పించిన ఆ స్త్రీ తాలూకు నెగటివ్ ఎనర్జీ అంతా ఆ నీటితో పాటు శాశ్వతంగా కొట్టుకుపోవాలని బలంగా మనసులో సంకల్పం చేసుకోండి. అభిషేకం పూర్తయిన తర్వాత స్వామివారికి తెల్లటి పూలు సమర్పించండి. ఎందుకు తెల్ల పూలే సమర్పించాలి? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడికి తెలుపు రంగంటే చాలా ఇష్టం. తెలుపు అనేది మనశ్శాంతికి, స్వచ్ఛతకు ప్రతీక. శివుడికి మల్లెలు, నందివర్ధనం, తెల్ల గన్నేరు లాంటి తెల్లపూలు సమర్పించడం వల్ల మీ మనసులో ఉన్న ఆందోళనలన్నీ తొలగిపోయి మీ ఆలోచనలు నిర్మలంగా మారతాయి. ఆ పూల సువాసనకు మరియు తెలుపు రంగు వైబ్రేషన్కు మీ మెదడులో ఉన్న ఒత్తిడంతా మాయమైపోతుంది. ఆ తర్వాత గుడిలో కాసేపు ప్రశాంతంగా కూర్చుని ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని కానీ లేదా ఓం చంద్రాయ నమః అనే మంత్రాన్ని కానీ ఖచ్చితంగా 108 సార్లు జపించండి. జపమాల ఉంటే మాల పట్టుకుని చేయండి, లేదంటే మనసులోనే భక్తిగా లెక్క పెట్టుకుంటూ చేయండి. ఇక్కడ మీరొక విషయం తెలుసుకోవాలి. అసలు జపమాలలో 108 పూసలే ఎందుకుంటాయి? మనం ఎందుకు 108 సార్లు జపించాలి? మనకు జ్యోతిష్య శాస్త్రంలో మొత్తం 27 నక్షత్రాలున్నాయి. ఒక్కో నక్షత్రానికి 4 పాదాలుంటాయి. ఈ 27ని 4తో గుణిస్తే వచ్చే సంఖ్యే 108. అంటే విశ్వంలోని సమస్త నక్షత్రాలు, గ్రహాలు, రాసుల శక్తులను మనం ఆవాహన చేసుకుంటున్నట్లు అర్థం. ఇలా 108 సార్లు జపించడం వల్ల మీ మనసుకి ఆవరించి ఉన్న రాహుకేతువుల భ్రమ తొలగిపోయి ఆలోచనల్లో స్పష్టత వస్తుంది. ఒక అద్భుతమైన కాస్మిక్ ఎనర్జీ మీ శరీరంలోకి ప్రవేశించి మీ మానసిక ధైర్యం అమాంతం పెరుగుతుంది. మీకు తెలియని ఒక రక్షణ కవచం మీ చుట్టూ ఏర్పడుతుంది. దీనితో పాటు సోమవారం నాడు ఒక గుప్పెడు బియ్యం గుడిలో ఉన్న అర్చకులకు లేదా అవసరంలో ఉన్న పేదవారికి దానం చేయండి. బియ్యం ఎందుకు దానం చేయాలి? నవగ్రహాలలో చంద్రుడికి సంబంధించిన ధాన్యం బియ్యం. బియ్యం దానం చేయడం వల్ల చంద్రదోషాలు పరిహారమవుతాయి. అన్నపూర్ణాదేవి అనుగ్రహం కలిగి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. అలాగే మీకు అవకాశం ఉంటే గోమాతకు అంటే ఆవుకు పచ్చి గడ్డి లేదా అరటి పండ్లు తినిపించండి. ఎందుకంటే ఆవులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. మూగజీవాలకు ఆహారం పెట్టడం ద్వారా మన ప్రారబ్ధ కర్మలు చాలా వేగంగా తొలగిపోతాయి. ఆవుకు మీరు పెట్టే ఆ చిన్న ఆహారం మీ పెద్ద కష్టాలను తీర్చేస్తుంది. అలాగే మీ ఇంట్లో కూడా ప్రతిరోజు సాయంత్రం పూట తప్పనిసరిగా పూజా మందిరంలో ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. దీపం అనేది సానుకూల శక్తికి, జ్ఞానానికి ప్రతిరూపం. ఇంట్లో దీపం వెలుగుతుంటే ఆ కాంతికి నెగిటివ్ ఎనర్జీ, దరిద్రం, చెడు చూపు అన్నీ ఇంటి నుంచి పారిపోతాయి. ముఖ్యంగా ఈ జూన్ 29 పౌర్ణమి రోజున సాయంత్రం వేళ 6 బయట లేదా బాల్కనీలో కూర్చుని ఆ పౌర్ణమి చంద్రుణ్ణి చూస్తూ కనీసం ఒక 10 నిమిషాల పాటు ప్రశాంతంగా ధ్యానం చేయండి. ఆ పౌర్ణమి ఎనర్జీని, ఆ వెన్నెలను మీ మనసులోకి, మీ శరీరంలోకి ఆహ్వానించండి. అప్పుడు మీ మనసులో ఉన్న నెగిటివిటీ అంతా ఆ పౌర్ణమి కాంతిలో కరిగిపోతుంది. ఈ చిన్న పరిహారాలను మీరు కనీసం వరుసగా 11 సోమవారాలు ఒక దీక్షలాగా అపారమైన నమ్మకంతో చేసి చూడండి. మొదటి 2-3 వారాల్లోనే మీలో ఒక కొత్త ఆత్మవిశ్వాసం పుట్టుకొస్తుంది. మీ శత్రువులు వాళ్ళంతట వాళ్లే మీ జీవితం నుంచి తప్పుకుంటారు. ఆ స్త్రీ ఎవరు అనేది కూడా మీకు స్పష్టంగా తెలిసిపోతుంది. మరియు ఆమె ఆటలు ఇక మీ దగ్గర సాగవు. మీకు అన్యాయం చేసిన వారు, అనవసరంగా మిమ్మల్ని ఏర్పించి కన్నీళ్లు పెట్టించిన వారు వారి కర్మఫలాన్ని వారే అనుభవిస్తారు. మీరు వారి మీద పగ తీర్చుకోవాల్సిన అవసరం లేదు. మీరు వాళ్ళతో గొడవ పడాల్సిన పనే లేదు. ఆ కర్మ సాక్షి అయిన పరమశివుడే అన్నిటికీ సరైన సమయంలో సమాధానం చెప్తాడు. మీ మంచితనమే మిమ్మల్ని కాపాడుతుంది. వీడియో చివరికి వచ్చేసాం. ఈ సమాచారం మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని, మీ కళ్ళు తెరిపిస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను. మీరు ఒక్కటే గుర్తుంచుకోండి, జీవితంలో కష్టాలు రావడం చాలా సహజం. కానీ వాటిని చూసి భయపడి పారిపోవడం లేదా కృంగిపోవడం మన పని కాదు. సమస్యకు కారణం తెలుసుకొని సరైన దారిలో దానికి పరిష్కారం వెతుక్కోవాలి. మీరు చాలా బలవంతులు. ఈ వీడియోను కేవలం మీ వరకు మాత్రమే ఉంచుకోకుండా మీ కుటుంబ సభ్యులకు, మీ బంధుమిత్రులకు, ముఖ్యంగా మీకు తెలిసిన ఇతర కర్కాటక రాశి వారికి తప్పకుండా షేర్ చేయండి.
బహుశా వాళ్ళు కూడా ఇలాంటి మానసిక క్షోభలోనే, ఇలాంటి మోసంలోనే ఇరుక్కొని ఉండి ఉండొచ్చు. ఈ పరిహారం వారికి కూడా ఒక దారి చూపించవచ్చు. వెళ్లే ముందు కామెంట్స్లో మళ్ళీ ఒకసారి దేవుని నామాన్ని భక్తితో రాయడం మర్చిపోకండి. మీరు భక్తితో ఈ పరిహారం చేస్తే మీకు మానసిక ధైర్యం, సానుకూల ఆలోచన, అఖండమైన ఆత్మవిశ్వాసం పెరుగుతాయని నేను ఖచ్చితంగా చెప్పగలను. చివరగా ఒక అత్యంత ముఖ్యమైన విషయం. నేను పైన చెప్పిన ఈ జ్యోతిష్య విశ్లేషణ, గ్రహస్థితులు మరియు ఫలితాలు సాధారణ గోచారాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి. ఇది ప్రతి ఒక్క కర్కాటక రాశి వారికి 100% ఒకేలా జరగకపోవచ్చు. ఎందుకంటే ఫలితాలు అనేవి మీ వ్యక్తిగత జన్మ జాతక చక్రం, ప్రస్తుతం మీకు నడుస్తున్న మహాదశ, అంతర్దశ, మీరు గతంలో చేసుకున్న కర్మ మరియు మీ ప్రస్తుత వ్యక్తిగత పరిస్థితులపై ఆధారపడి ఖచ్చితంగా మారే అవకాశం ఉంటుంది. దీన్ని కేవలం ఒక ఆధ్యాత్మిక మార్గదర్శకంగా మాత్రమే తీసుకోండి. భగవంతుని దయ, మీలో అచంచలమైన ఆత్మవిశ్వాసం ఉంటే మీరు ఏ కష్టాన్నైనా అలవోకగా జయించగలరు. ఆ పరమశివుని మరియు అంబికాదేవి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ నిండుగా ఉండాలని, మీ కష్టాలన్నీ తీరుకోయి మీ కుటుంబంతో మీరు ఎంతో సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. దేవుని ఆశీస్సులు మీకు మెండుగా లభించుగాక.